అమరేంద్ర, నువ్వు ఈ ఆపరేషన్ దివాళీ నుంచి తప్పుకోవాలి అని వాళ్ళ హెడ్ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అమర్ చేసేదేం లేక సైలెంట్ అయిపోతాడనమాట. ఆఫీసర్ మనోజ్, మీరే ఈ ఆపరేషన్ దివాళీని ముందుకు తీసుకెళ్ళాలి, ప్లాన్ ఉంటే చెప్పండి అనేసి ఇంకా వాళ్ళ హెడ్ అడుగుతూ ఉంటాడనమాట. సార్, మనలో ఒకరినైతే ఆ ఫ్లాట్లోకి పంపించి అక్కడ ఏం జరుగుతుందో కనుక్కోవాలి సార్, ఇదే ప్లాన్ సార్ అనేసి అతను చెప్తాడనమాట. సార్, ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్, ఎందుకంటే తీవ్రవాదులకు సంబంధించిన ఇన్ఫార్మర్ అయితే ఇక్కడ ఒకడున్నాడు సార్, వాళ్ళకి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది సార్ అనేసి అమర్ చెప్తాడనమాట. అయినా కానీ హెడ్ వినకుండా ఒక వ్యక్తిని అయితే ఆ ఫ్లాట్స్లోకి పంపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ తీవ్రవాదులకు తెలిసేసి కోపం వచ్చేసి ఒక వ్యక్తిని చంపేసి ఇంకా గోతంలో కట్టేసి కింద పడేస్తారనమాట. ఇంకా అమర్ భయపడిపోతాడనమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా గోతంలో ఉన్నారనేసరికి తీరా గోతం విప్పి చూస్తే అమర్ ఫ్యామిలీ మెంబర్స్ కాదనమాట. అమర్ కొద్దిగా ఇంకా కూల్ అవుతాడనమాట. ఏంటి అమరేంద్ర, మేము వెళ్ళాలి, రూట్ క్లియర్ చేయమంటే మీ వ్యక్తిని లోపలికి పంపిస్తావా? ఇంకా రూట్ క్లియర్ చేయకపోతే 5 నిమిషాలకు ఒక శవం అయితే లేస్తుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి తీవ్రవాదులు అయితే ఫోన్ పెట్టేస్తారనమాట. ఇంకా అమర్, ఇంకా మనమైతే నెగోషియేషన్స్కి వెళ్దాంలే అమర్ ఇంకా అనేసి ఇంకా వాళ్ళ హెడ్ చెప్తాడనమాట. లేదు సార్, అసలు సిటీ మధ్యలోకి వచ్చి ఇంత బీభత్సం సృష్టిస్తున్నారు, వాళ్ళని వదిలేదే లేదు సార్ అనేసి అమర్ చెప్తాడనమాట. సరే అమరేంద్ర, ఇంకా నీ ఇష్టం, ఈ ఆపరేషన్ని నువ్వే కొనసాగించు అనేసి వాళ్ళ హెడ్ చెప్తాడనమాట. ఇంకా మనోహరి అయితే ఆ ఫ్లాట్స్ దగ్గరకు వస్తానమాట, అంతా గమనిస్తానమాట. తన కారులో ఉన్న తుపాకీని తెచ్చి ఇంకా బాగి వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్లాట్ వైపు కాలుస్తానమాట. అంతే, ఇంకా తీవ్రవాదులు అయితే అమరేంద్ర వస్తున్నాడు, ఇంకా రే ఇంకా స్టార్ట్ చేయండి రా ఇంకా కాల్పులు అనేసి ఆ తీవ్రవాదులు అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా వెంటనే చిత్ర మనోహరికి ఫోన్ చేసి, మనోహరి, ఇంకా ఫ్లాట్స్లో ఉన్న తీవ్రవాదుల నెంబర్ దొరికింది, వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసి నీకు కావాల్సింది జరిపించుకో అనేసి చిత్ర అయితే నెంబర్ పంపిస్తానమాట. మనోహరి అయితే వెంటనే ఆ తీవ్రవాదులకి ఫోన్ చేస్తానమాట. నేను చెప్పింది వినండి, మీరు అమర్ అయితే లోపలికి వస్తున్నాడు, ఇంకా అమర్ ఫ్యామిలీ మెంబర్స్ని చంపేయండి అనేసి మనోహరి చెప్పేస్తానమాట. ఇంకా తీవ్రవాదులు ఫోన్ పెట్టేస్తారనమాట. అమర్ అయితే ఇంకా దూకుడుగా ఫ్లాట్స్ వైపు వస్తూ ఉంటే తీవ్రవాదులు అమర్ని చూసేసి బాంబులు వేస్తూ ఉంటే అమర్ లెక్క చేయకుండా ఆ ఫ్లాట్స్లోకి వచ్చి అందరు తీవ్రవాదులను కొట్టేస్తాడనమాట. కానీ ఇద్దరు తీవ్రవాదులు అమర్ని పట్టుకొని షూట్ చేస్తూ ఉంటే అంజు అడ్డం పోద్ది అమర్కి, ఆ బుల్లెట్ అంజుకి తగిలిద్ది అనమాట. ఇంకా మిగిలిన ఆఫీసర్స్ అందరూ వచ్చేసి ఆ తీవ్రవాదులను పట్టుకుంటారు. అంజు ఏమైంది, అంజు ఏమైందో అంజు అనేసి అమరు బాకీ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారనమాట. ఇంకా అమరేంద్ర, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా తప్పించుకున్నారు అనుకోకు, ఒక లేడీ ఫోన్ చేసి చెప్పింది మీ ఫ్యామిలీ మెంబర్స్ని వదలొద్దని, ఆవిడ చేతిలో అయినా మీరు చావాల్సిందే అనేసి ఆ తీవ్రవాదులు చెప్తారనమాట. ఇంకా ఆ తీవ్రవాదులను అయితే ఇంకా ఆఫీసర్స్ తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపలేస్తారనమాట. అంజుని తీసుకెళ్ళి ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేస్తారనమాట. ఇంకా అంజుకి చాలా బ్లడ్ లాస్ అయిపోయి ఇంకా చాలా క్రిటికల్గా ఉంటుందన్నమాట. డాక్టర్లు చెప్తారు అర్జెంటుగా ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలనేసి. ఇంకా యమలోకంలో కూడా గుప్తా గారు కూడా అసలు ఏం జరుగుతుందా కింద బాలిక విషయంలో అనేసి అంతా దర్పణంలో చూస్తూ ఉంటారనమాట. ఇంకా ఆ దర్పణంలో అయితే ఇంకా మన బాలికనైతే ఇంకా కాల వెంబడించడము, వినాయకుడు కాపాడడం అంతా చూసేస్తాడనమాట మన గుప్తా గారు. ఇంకా అలాగే అంజు పాప క్రిటికల్ కేర్లో చావు బతుకుల మధ్య ఉండడం అన్నీ చూస్తారనమాట. ఇంకా యమధర్మరాజు వచ్చేసి, గుప్తా నువ్వు అర్జెంటుగా భూలోకానికి వెళ్ళు, ఆ తర్వాత కర్తవ్యం నీకే అర్థమైద్ది అనేసి యమధర్మరాజు అంటాడనమాట. ఇంకా సరే అనేసి ఇంకా గుప్తా గారు అంటారనమాట. మళ్ళీ దర్పణం ఓపెన్ చేసి ఇంకా అంజుకి ఏమన్నా అయిద్దా ఏమో అని గుప్తా గారు అనుకుంటూ దర్పణం ఓపెన్ చేస్తే అవ్వదనమాట. గుప్తా ఏం చేస్తున్నావు, త్వరగా వెళ్ళు అనేసి యమధర్మరాజు అంటాడనమాట. సరే ప్రభు అనేసి గుప్తా గారు భూలోకానికి వస్తూ ఉంటారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం, మన అంజు ఎలా బతికిద్దో. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్.